యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొంది. గ్యాస్ రేట్లు పెరగడంతో గ్యాస్ లేకపోవడంతో ఇంట్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని శ్రీకాకుళం మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతిసార ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వివరాలు మనకు వరప్రసాద్ అందిస్తారు. కానీ డొక్కాడిన బతుకులు సిక్కోలు వాసవి, తలసరి ఆదాయం తక్కువ, కానీ అందరూ మాత్రం మధ్యతరగతి ఉన్నవాళ్ళే. వాళ్ళకి గ్యాస్ మాత్రం సకాలంలో కొంతమందికి అందట్లేదు, కొంతమంది ఆన్లైన్లో చేసినా సరే అవ్వట్లేదు అని చెప్పేసి అన్న విషయాలు మాత్రం తెలుస్తున్నది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో చూస్తే గ్యాస్ సిలిండర్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమంది రావట్లేదు. గ్యాస్ ఏజెన్సీలు మాత్రం మేము అందరికీ సప్లై చేస్తున్నాం అంటున్నారు. జిల్లాలో 39 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా రోజుకి 20,000 పైచులుగా గ్యాస్ సిలిండర్ని మేము సప్లై చేస్తున్నామని చెప్పి అధికారంగా తెలుపుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అది ఉన్నదా లేదా అన్న అంశాన్ని ఒకసారి తెలుసుకుందాం. చాలామంది మనకి స్లమ్ ఏరియాలో ఉండే మహిళలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏమిటి, ఎందుకంటే గ్యాస్ రేట్లు పక్కన పెరిగాయి. అసలు గ్యాస్ మీరు బుక్ చేసిన వెంటనే వస్తున్నాయా లేవా, ఆన్లైన్లో బుక్ చేస్తున్నారా ఆఫ్లైన్లో బుక్ చేస్తున్నారా అన్న అంశాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏంటి గ్యాస్ మీరు ఆన్లైన్లో బుక్ చేస్తారా ఆఫ్లైన్లో బుక్ చేస్తున్నాం? ఎలా ఉన్నది, అసలు అవుతుందా? మేము బుక్ చేస్తున్నాం కానీ మాకు 25 మెసేజ్లు వస్తున్నాయి కానీ గ్యాస్ రావట్లేదండి. నేను ఫిబ్రవరిలో బుక్ చేశాను గ్యాస్, మెసేజ్లు మాత్రం బుక్ చేసినట్టే వస్తుంది కానీ గ్యాస్ రావట్లేదు. కారణం ఏంటంటే వస్తుందమ్మని మెసేజ్లు చూపిస్తున్నాం కానీ గ్యాస్ రావట్లేదు. ఇలాగైతే ఇప్పుడు ఇక్కడ బతికిన వాళ్ళందరూ కూలోళ్ళు ఉంటారు, నాలోళ్ళు ఉంటారు. వీళ్ళందరూ క్యారేజీలకి పేషెంట్లు అందరికి ఇబ్బంది కదా ఇలా చేస్తుంటే. అందుకనే కొంచెం ప్రభుత్వం బేగ స్పందించి ఒక్కొక్కరు మా ఏరియా కాదు మాకు అంత దేశం అంతా కూడా గ్యాస్ త్వరగా ఇప్పించాలని కోరుతున్నాం మేము. చూసుకునేసరికి ఎందుకంటే కొంతమంది ఆఫ్లైన్లోనే బుక్ చేసుకోవడానికి వెళ్తున్నారు, అక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? అదా మేము బుక్ అయిపోయిందమ్మా, మేము 2 daysలో తెచ్చేస్తున్నామనే చెప్తున్నారు కానీ గ్యాస్ మాత్రం అంత బేగ రావట్లేదండి, రావట్లేదు. అమ్మ, మీరు చిన్న కొట్టు నడుపుతున్నారు కదా, అసలు ఏంటి? ఎందుకంటే గ్యాస్ మరి ఇప్పుడు బుక్ చేశాక 25 రోజుల వరకు ఇవ్వదంటున్నారు. మరి ఏంటి ప్రాబ్లమో తెలియదు. ఏంటన్నారు అసలు? గ్యాస్ 4 రోజులు పడుతుంది, 21 రోజు తర్వాత బుక్ చేయమంటాను. మరి చిన్న హోటల్ నడుపుతున్నారు కదా, మరి పరిస్థితి మరి అదే పరిస్థితి ఇంకేసి చెప్తా. అదే నేను మొన్న 3 తారీఖున మెసేజ్ వచ్చిందండి మాకు, ఇలాగ గ్యాస్ ఏమొచ్చేసి మీకు బుక్ అయిపోయింది అని అన్నారు. కానీ నేను గ్యాస్ బుక్ చేయలేదు. బుక్ చేయకుండా నాకు మెసేజ్ వచ్చింది. దేనికి వచ్చింది, ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పేసి మెసేజ్ వచ్చింది. తర్వాత నిన్న నేను బుక్ చేయడానికి ఫోన్ చేస్తే మీది ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంది, 28వ తారీఖున మళ్ళీ మీరు బుక్ చేసుకోవాలి అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారండి. తీసుకోలేదండి, 3వ తారీఖు నేను బుక్ చేయలేదు, తీసుకోలేదు కూడా, గ్యాస్ కూడాను రాలేదు కూడాను. మరి ఎందుకు అలా మెసేజ్ వచ్చిందని మరి మాకు కూడా తెలియట్లేదండి. అడగలేదండి. ఇంకా నేను ఇంకా వెళ్తాను, రేపు వెళ్ళి మాట్లాడతాను. అదే విధంగా మరొక మహిళ ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఏంటి అసలు గ్యాస్ బుక్ చేస్తున్నారు? ఇప్పుడు గ్యాస్ మనం బుక్ చేసాం, మాకు తిరిగి మెసేజ్ రిటర్న్ ఎప్పుడైనా ఓటీపీకి ఒక మెసేజ్ వచ్చేసి ఉంటుంది. ఆ మెసేజ్ రాలే. అది ఇప్పుడు ఏంటా అన్నది మళ్ళీ మేము కంపెనీకి కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ అని వస్తే అప్పుడు గ్యాస్ బాయ్ మనకు తెస్తాడు కదా, ఆ అబ్బాయిని కాల్ చేశాను. అబ్బాయి కాల్ చేస్తే అబ్బాయి కూడాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ అసలు ఆగిపోయి ఉంది. అది కూడాను ఓకే. ఈరోజు మళ్ళీ ఒక 4 days తర్వాత ఈరోజు కాల్ చేశాను. ఏంటమ్మా గ్యాస్ సంగతి ఏంటి, బుక్ చేసాం కదా రాలేదు. మరి ఈ మధ్య ఇప్పుడు మొన్న రీసెంట్గా ఇక్కడ మనకి మళ్ళీ డయోరియా వచ్చి వాటర్ అంతా వేడి చేసుకుని తాగడం వల్ల గ్యాస్ ఎంత వేరం అయిపోతుంది మనకి. ఒక ఇంటిల్లి పాది వేడి నీళ్ళు తాగాలని అంటే అంత ఎక్కువ గ్యాస్ పడుతుంది. అలాగే ఆ విధంగా ఇప్పుడు గ్యాస్ మనకి ఇబ్బంది అయినప్పుడు మీరు ఏ విధంగా అయినా సరే సప్లై చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు ఎలా వంట ఎలా చేస్తారు? ఇదివరకు పల్లెటూరు కాదు కదా ఏ కర్రల పొయ్యి మీద చేయడానికి. మీరు ఏది చేయాలనుకున్న గవర్నమెంట్ అయినా దీనికి తీసుకోవాలి రీజను. అంటే ప్రజలకు ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని అంటే ఏదైనా చెయ్యాలి వాళ్ళు. ఇప్పుడు పరిస్థితులుగా అయ్యి గ్యాస్ మాకు లేదని ఇప్పుడు ఒక 1 weekలో అయిపోతుంది అనుకుందాం, పోనీ ఒక 1 week 4 days అయిపోతుంది అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తాం మేము? అది మా సమస్య. గ్యాస్ ఉంటేనే ఓపెన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే ఆపేయాల్సి వస్తుంది, అంతే. విన్నారు కదా, ఎందుకంటే చిన్న కొట్ల వాళ్ళు కూడా ఇదైపోతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడిని ఈ స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ గ్యాస్ దీని మీద మాత్రం ఉండాలనే అవసరం ఉంటుంది. ఈ ఏరియాలోనే మొన్న నుంచి అతిసారంతో చాలా ఇబ్బందులు పడ్డ ఏరియా. దీనిపై కథనాలు కూడా హెచ్ఎంటీవీ చాలా ఎక్కువగా ఇచ్చారు. బట్ ఇక్కడ చూసుకున్నా సరే ఈ మధ్యకాలంలోని చాలా దారుణంగా ఉండే ఈ ఏరియాను కూడా ఇప్పుడు చూసుకున్నా సరే చాలా శుభ్రంగా పెట్టారని మాత్రం తెలుస్తుంది. ఇటువంటి
ఏరియాలోని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కూడా ఈ వేడి నీరే తాగమని చెప్పి చెప్తున్నారు. అటువంటి వేడి నీరు తాగాలంటే మా దగ్గర గ్యాస్ ఉండాలి కదా, గ్యాస్ లేక నెలగా ఇప్పుడు కట్టెలు పొయ్యి పెట్టుకొని ఏ విధంగా ఉంటాం, ఎందుకంటే కట్టెలు కూడా దొరకని స్థితి అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా మాత్రం శ్రీకాకుళం జిల్లాకి ఈ పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం తాలూకా సెగ మాత్రం ఎక్కువగా ఉన్నదని మాత్రం చెప్పచ్చు. బట్ గ్యాస్ మీద ఆధారపడ్డ ప్రతి వాళ్ళు బెంబేలెత్తున్నారు. ఇప్పటికైనా సరే అటు యంత్రాంగం కానీ ఇటు పాలకులు కానీ భరోసా ఇచ్చే విధంగా గ్యాస్ సిలిండర్ మేము ఇస్తాము, మీరు కంగారు పడొద్దని భరోసా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో వంటిల్లు మహారాణుల తాలూకా మనోగతం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV.